సర్వమానవాళికి ఆధారభూతుడును సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారముని మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నటువంటి రీతిగా యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ 3వ మాట ఈ దినం మనం ధ్యానిద్దాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. ఇది ఆదరణతో కూడినటువంటి మాట. ఒక తల్లి 10 మంది పిల్లలను పెంచి పోషిస్తుంది. ఆ 10 మంది పిల్లలు కలిసి ఆ ఒక్క తల్లిని పెంచలేక అనాథను చేసి విడిచిపెట్టేసిన పిల్లలెందరో అనాథ ఆశ్రమాల్లో, వృద్ధ ఆశ్రమాల్లో తలదాచుకుంటున్న తల్లులెందరో ఉన్నారు. అట్లా అని వారి ఆర్థిక స్థితి తల్లిని పోషించలేని స్థితి అంటే కానే కాదు. అన్ని సమృద్ధి కలిగిన వారే, లేదంటే వారు తమ బాధ్యతను, దేవుని ఆజ్ఞను మరిచిన వారు. వారి జాబితాలో నీవు ఉన్నావా? అయితే ఒక్క మాట, యేసు ప్రభువారి కల్వరిగిరిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకలతో వ్రేలాడుతున్న అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూడా ఒక కుమారునిగా తన బాధ్యతను నెరవేర్చుతూ ఆయన తల్లిని యేసు ప్రభు రొమ్మును ఆనుకుని ఉన్న శిశువుడుగా పేరొందిన యోహానుకు అప్పగిస్తూ పలికినటువంటి ఈ మాట మన జీవితాలకు గొప్ప మేల్కొలుపు. పరిశుద్ధ గ్రంథం తల్లిదండ్రులకు చెప్పలేనంత ప్రాధాన్యత ఇచ్చింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి తల్లిదండ్రుల కోసమే. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. సన్మానించడం అంటే ఏంటి? శాలువాలు కప్పి పూలు బొకేలు ఇవ్వాలని కాదు, కానీ వారి అవసాన దశలో వారి అవసరాలు గుర్తెరిగి వాటిని తీర్చగలగడం. తల్లిదండ్రులకు విధేయత చూపాలి, వారిని సన్మానించాలి. ఇది వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎఫెసీ 6వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. సామెతలు 23వ అధ్యాయము 25వ వచనం. అట్లా కాకుండా వారిని నిర్లక్ష్యము చేసి వారిని దూషించినట్లయితే తన తండ్రినేనను తల్లినేనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. సామెతలు 20వ అధ్యాయము 20వ వచనం. కారు చీకటిలో నీ దీపం ఆరిపోతే నీ గమ్యం ఎట్లా చేరుకోగలవు? నీవు ఆశించేది ఎట్లా పొందగలవు? ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, నేడు మన తల్లిదండ్రులు ఎట్లా చూస్తున్నామో రేపు మా పిల్లల చేత అట్లానే చూడబడతాం. నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ఓబద్య 1వ అధ్యాయము 15వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరుడా, కొబ్బరి చెట్టు నుండి ఖర్జూరాలు మనము ఆశించలేం. అట్లనే మనము నేడు మన తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేసి రాబోయే దినాలలో మనము సంతోషాన్ని ఎలా పొందగలం? అది దినాలలో మన సంతోషాన్ని పొందగలము అని అనుకోవడం మన జీవితాలకు శ్రేయస్కరము కాదు. ఒకవేళ ఇంతవరకు తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేసావేమో, యేసు ప్రభువారు సిలువలో పలికిన మాట ద్వారా మన బాధ్యతను మనం గుర్తు చేసుకుందాం, సరి చేసుకుందాం. వారి అవసరాలు గుర్తెరిగి మన బాధ్యతను నెరవేర్చుదాం. ఆయన మాటకు తల వంచుదాం.
ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. నిత్య రాజ్యానికి వారసులమవుదాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, అమూల్యమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి. దిన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మమ్మల్ని తప్పించండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క వాక్యానికి విధేయత చూపించినట్లుగా, వాక్య ప్రకారం ప్రవర్తించినట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా బలహీనులను బలపరచండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి నీ కృప సమృద్ధిగా దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారికి, వారి కుటుంబాలకు కావలసిన సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదాలు నీ చిత్తంలో వారికి అనుగ్రహించండి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఆదరణ లేక ఉన్నారో, ప్రతి ఒక్క బిడ్డకు నీ కృప దయచేసి బలపరిచి నీ గాయపడిన హస్తములకు వారిని అప్పచెప్పుకుంటూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడి మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.